హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం తలంబ్రాలు పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే, నగర జీవనపు ఉరుకులు పరుగులకు దూరంగా పక్షుల కిలకిల రాగాల మధ్య సేద తీరడానికి ఈశ్వర్ కుటుంబం సిద్ధమైంది. ఈశ్వర్ ఫామ్ హౌస్ నగరం వెలుపల సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పచ్చని పల్లెటూరు వాతావరణంలో ఉంది. ఇంట్లో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. సుభద్రమ విశ్వనాథం గారు ఈ ట్రిప్కు రావటం లేదు. మాకు వయసు మళ్ళింది, ఆ ప్రయాణాలు మా వల్ల కాదు. మీరు వెళ్ళి రండి పిల్లలు, మాకిక్కడే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇంట్లోనే ఉండిపోయారు. ఈశ్వర్ తన పెద్ద ఎస్యువి కారును సిద్ధం చేశాడు. అమూల్య లేత ఆకుపచ్చ రంగు చుడిదార్ వేసుకుంది. జుట్టును ఒక పక్కగా అల్లుకొని సింపుల్గా ఉన్న చాలా అందంగా ఉంది. ఆ ముఖంలో ఒక తెలియని ఉత్సుకత ఉంది. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరా అనే ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. హరిణి మాత్రం ముభావంగానే ఉంది. ఆమెకు ఆ పల్లెటూరు ట్రిప్ ఏమాత్రం ఇష్టం లేదు. ఏంటి రవి, వీకెండ్ అంటే పబ్బుకు రిసార్ట్కి వెళ్తారు కానీ ఇలా పశుల కొట్టం లాంటి ఫామ్ హౌస్కి ఎవరైనా వెళ్తారా? అక్కడ వైఫై ఉండదు, ఏసీ సరిగ్గా పనిచేస్తుందో లేదో అని గొనుగుతూనే కారెక్కింది. రవి ఆమెను సముదాయించాడు. హరిణి, అది పశువుల కొట్టం కాదు, అన్నయ్య దాన్ని చాలా టేస్ట్ఫుల్గా కట్టించాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, హోమ్ థియేటర్ ఉంది, నువ్వు అనుకున్నట్టు బోరింగ్గా ఉండదులే అన్నాడు. కారు కదిలింది. ఈశ్వర్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన అమూల్య కూర్చుంది. వెనుక సీట్లో రవి హరిణి ఉన్నారు. కారు హైవే మీద నుండి పల్లెటూరు రోడ్డు వైపు మళ్ళింది. రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, పంట కాలువలు కనిపిస్తున్నాయి. చల్లని గాలి కారు కిటికీల గుండా లోపలికి వస్తుంది. ఈశ్వర్ మ్యూజిక్ ప్లేయర్లో పాత పాటలు పెట్టాడు. ఆహో, ఒక మనసుకు నేడే పుట్టినరోజు పాట వినసొంపుగా వస్తుంది. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. ఆమె కళ్ళు బయట ప్రకృతిని ఆస్వాదిస్తున్నాయి. అమూల్య, ఆ పాట విన్నావా? పుట్టినరోజు పాట. నిజంగానే ఈరోజు నీకు ఒక పునర్జన్మ లాంటిది. అక్కడ నిన్ను కలవబోయే వ్యక్తి నీ గతాన్ని వర్తమానాన్ని కలిపే వారధి అన్నాడు ఈశ్వర్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ. అమూల్య కుతూహలంగా ఈశ్వర్ వైపు చూసి ఎవరు అని కనుబొమ్మలు ఎగరేసింది. చెప్పానుగా, వెయిట్ అండ్ సీ అన్నవాడు ఈశ్వర్. వెనుక సీట్లో హరిణి ఇదంతా గమనిస్తుంది. అబ్బా, వీళ్ళ ఓవర్ యాక్షన్, ఏదో పెద్ద సెలబ్రిటీ వస్తున్నట్టు బిల్డప్. ఎవరో ఒక ముసలి చుట్టం అయుంటాళ్లే అని మనసులో అనుకుంది. సుమారు గంట ప్రయాణం తర్వాత కారు ఒక పెద్ద తోటలోకి ప్రవేశించింది. ఆ తోట ముఖద్వారం మీద అమూల్య నిలయం అని రాసి ఉంది. అది చూడగానే అమూల్య కళ్ళలో ఆశ్చర్యం. ఈ ఫామ్ హౌస్కి తన పేరు పెట్టారా? కారు పోర్టికోలో ఆగింది. అది కేవలం ఫామ్ హౌస్ కాదు, ఒక చిన్నపాటి కోటలా ఉంది. ఆధునిక సౌకర్యాలతో పాటు సాంప్రదాయ ఒట్టిపడేలా పెంకుటిల్లు డిజైన్లతో కట్టారు. చుట్టూ రంగురంగుల పూల మొక్కలు, మధ్యలో ఒక చిన్న తామర కొలను. వావన్న, ప్లేస్ సూపర్గా ఉంది. రవి ఆశ్చర్యపోయాడు. హరిణి కూడా ఇల్లు చూసి కొంచెం ఇంప్రెస్ అయింది, కానీ పైకి మాత్రం పర్లేదు బానే ఉంది అని నసిగింది. అందరు లోపలికి వెళ్లారు. ఇల్లు విశాలంగా గాలి వెలుతురుతో కలకల్లాడుతుంది. ఫ్రెష్ అవ్వండి, లంచ్ తోటలో చేద్దాం, ఆ తర్వాత మన గెస్ట్ని కలుద్దాం అన్నాడు ఈశ్వర్. అరగంట తర్వాత అందరు తోటలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద వేసిన రాతి బల్ల మీద కూర్చున్నారు. అక్కడ పనివాళ్ళు వేడివేడి రాగి సంగటి, నాటుకోడి పులుసు వడ్డించారు. అమూల్య ఈశ్వర్ పక్కపక్కనే కూర్చున్నారు. ఈశ్వర్ అమూల్యకు స్వయంగా వడ్డించాడు. అమూల్య, ఇక్కడ పండే ప్రతి కూరలు ఆర్గానిక్, అందుకే ఇంత రుచి అని చెప్పాడు. భోజనమయ్యాక ఈశ్వర్ లేచాడు. అమూల్య, రా, ఆ గెస్ట్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని ఆమె చెయ్యి పట్టుకుని ఇంటి వెనక వైపు ఉన్న చిన్న అతిథి గృహం వైపు నడిచాడు. రవి హరిణి కూడా వెనక వెళ్లారు. ఆ అతిథి గృహం ముందు ఒక కుర్చీలో వెనక వైపు తిరిగి కూర్చుని ఉంది ఒక స్త్రీ. ఆమె జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది. ఆమె కట్టుకున్నది చాలా సాదాసీదా నూలు చీర. ఈశ్వర్ అమూల్యను అక్కడికి తీసుకెళ్లాడు. అమూల్య, చూడు ఎవరున్నారో అని అన్నాడు. అమూల్య ఆ కుర్చీ వైపు నడిచింది. ఆ స్త్రీ నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆ ముఖం చూడగానే అమూల్యకుండే ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె చేతిలో ఉన్న కర్చీఫ్ కింద పడింది. కళ్ళ నుండి గంగ ప్రవాహంలా
నీళ్లు ఉబికి వచ్చాయి. ఆ స్త్రీ పార్వతమ్మ. అమూల్య అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఆమెను కన్న బిడ్డలో చూసుకున్న వార్డెన్. చిన్నతనంలో కారు ప్రమాదం తర్వాత అమూల్య మౌనంగా మారిపోయినప్పుడు అందరూ ఆమెను పిచ్చిది అని దూరంగా పెడితే పార్వతమ్మ ఒక్కరే ఆమెను దగ్గరకు తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని కథలు చెప్పేవారు. అమూల్య పిన్ని బాబాయ్ ఆమెను దత్తత తీసుకుని వెళ్లే వరకు పార్వతమ్మే ఆమెకు అమ్మా నాన్న గురువు అన్నీ. కాలక్రమంలో ఆశ్రమం మారిపోవటం, పార్వతమ్మ రిటైర్ అయి ఎక్కడికి వెళ్ళిపోవటం, బంధం తెగిపోయింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత తన ఎదురుగా పార్వతమ్మ. పార్వతమ్మ మసకబారిన కళ్ళతో అమూల్యం చూసింది. ఆమె గుర్తుపట్టింది. అమ్మో, చిట్టి తల్లి నువ్వేనా అని వణుకుతున్న చేతులు చాపింది. అమూల్య పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్వతమ్మ కాళ్ళ దగ్గర కూలబడి ఆమె ఒళ్ళో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఏడుపులో ఇన్నాళ్ల విరహం, ఆనందం, కృతజ్ఞత అన్నీ ఉన్నాయి. పార్వతమ్మ అమూల్య తల నిమిరింది. ఏడవకు తల్లి, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. ఎంత పెద్దానివయ్యావు. నీకు పెళ్ళయిందని, నీ మొగుడు దేవుళ్లాంటి మనిషి అని విన్నాను. నన్ను వెతికి పట్టుకుని మరీ ఇక్కడికి తీసుకొచ్చారు అని ఈశ్వర్ వైపు దండం పెట్టింది. అమూల్య ఏడు పాపి తల ఎత్తింది. ఆమె పార్వతమ్మ కళ్ళలోకి చూసింది. ఆ అమ్మా! అమూల్య గొంతు పెగిల్చుకొని పిలిచింది. ఆ పిలుపు విని పార్వతమ్మ షాక్ అయింది. నువ్వు నువ్వు మాట్లాడగలుగుతున్నావా? అమ్మో, నా చెవులు నిజమే వింటున్నాయా? ఆ దేవుడు కరుణించాడు అని పార్వతమ్మ అమూల్య బుగ్గలు ముద్దాడింది. అమూల్య ఈశ్వరైపు తిరిగి చేతులు జోడించి నమస్కరించింది. ఆమె కళ్ళల్లో భావం సృష్టం. నాకు ఇంతకంటే గొప్ప బహుమతి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఈశ్వర్ ఆమె దగ్గరకు వచ్చి, నీ సంతోషమే నా సంతోషం అమూల్య అని ఆమె కన్నీళ్లు తుడిచాడు. అయితే దూరం నుండి ఇదంతా చూస్తున్న హరిణికి మాత్రం చిరాకు వేసింది. ఎవరి ముసలావిడ? ఏదో అనాథాశ్రమం ఆయమ్మలా ఉంది. ఆమె కోసం ఇంత బిల్లప్ప. బావగారు మరీను ఆశ్రమం వార్డెన్ తీసుకువచ్చి నెత్తిమీద పెట్టుకున్నారు. క్లాస్ లేదు, ఏం లేదు అని రవితో గుసగుసలాడింది. రవి కోపంగా చూశాడు. హరిణి మనసుకి విలువ ఇచ్చేది మనసును బట్టి, క్లాసును బట్టి కాదు. ఆవిడ వదనకు అమ్మలాంటిది, కొంచెం మర్యాదగా ఉండు. హరిణి మూతి తిప్పుకుంది. అందరు లోపలికి వెళ్లారు. పార్వతమ్మ అమూల్య చిన్ననాటి విశేషాలు చెబుతూ ఉంటే ఈశ్వర్ ఆసక్తిగా వింటున్నాడు. మా అమ్మ చాలా తెలివైన పిల్ల బాబు. మాటలు రాకపోయినా బొమ్మలు బాగా వేసేది. మొక్కలంటే ప్రాణం. ఒకసారి ఆశ్రమంలో ఒక కుక్క పిల్ల కాలు విరిగితే తన అన్నం దానికి పెట్టి తన పస్తులు ఉంది. అంత జాలిగుండే అని పార్వతమ్మ చెబుతూ ఉంటే ఈశ్వర్ అమూల్య వైపు ఆరాధనగా చూస్తున్నాడు. హరిణి మాత్రం సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఫోన్ చూసుకుంటూ నిర్లక్ష్యంగా ఉంది. ఏమ్మా చిన్నమ్మాయి, నువ్వు కూడా ఆశ్రమానికి వచ్చేదానివి కదా చిన్నప్పుడు. అప్పట్లో లంగవోని వేసుకుని ఎంత ముద్దుగా ఉండేదానివి. ఇప్పుడు పెద్ద చదువులు చదివి దొరసాన్లా ఉన్నావు అని పార్వతమ్మ హరిణి పలకరించింది. హరిణి ఫోన్లోంచి తల తీయకుండానే ఆ అవును అని పొడిపొడిగా సమాధానం చెప్పింది. ఆమె ప్రవర్తన అమూల్యకు బాధ కలిగించింది. ఈశ్వరికి కూడా కోపం వచ్చింది. కానీ పార్వతమ్మ ముందు గొడవ ఎందుకని మౌనంగా ఉన్నాడు. సాయంత్రం ఫామ్ హౌస్లోని స్విమ్మింగ్ పూల్ పక్కన చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. చల్లని గాలి, పైన నక్షత్రాలు, కింద నీలం రంగు నీళ్లు. వాతావరణం చాలా రొమాంటిక్గా ఉంది. ఈశ్వర్, రవి డ్రింక్స్ తీసుకున్నారు. అమూల్య పార్వతమ్మ పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. హరిణి మాత్రం బోర్గా ఫీల్ అవుతుంది. ఆమెకిక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు. అప్పుడు ఈశ్వర్ లేచి ఒక గిటార్ తీసుకున్నాడు. ఈరోజు చాలా స్పెషల్ డే. నా భార్య సంతోషం రెట్టింపైన రోజు. అందుకే ఒక పాట అంటూ గిటార్ వాయిస్తూ పాత హిందీ పాట లగ్జా గాలే పాడడం మొదలుపెట్టాడు. ఈశ్వర్ గొంతులో మంచి బేస్ ఉంది. అతను పాడే విధానం చాలా ఎమోషనల్గా ఉంది. అతను పాడుతూ అమూల్య వైపు నడిచాడు. అమూల్య సిగ్గుతో తలదించుకుంది. ఈశ్వర్ ఆమె దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని పాటను కొనసాగించాడు. పాట పూర్తవగానే అందరూ చప్పట్లు కొట్టారు. పార్వతమ్మ ఆనందంగా, మీ జంట చూడముచ్చటగా ఉంది బాబు, దిష్టి తగులుతుంది అంది. అప్పుడు అమూల్య లేచింది.
ఆమె ఈశ్వర్ దగ్గరకు వెళ్ళి గిటార్ తీసుకుని పక్కన పెట్టింది. ఆమె ఈశ్వర్ చేతిని పట్టుకుని అందరి ముందు థ్యాంక్ యూ ఈశ్వర్ అని గట్టిగా చెప్పింది. ఆ తర్వాత ఆమె పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నాకిప్పుడు భయం లేదు, నాకు తోడు ఉన్నాడు అని ఆగి ఆగి చెప్పింది. పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసి హరిణి తట్టుకోలేకపోయింది. ఈ అటెన్షన్ అంతా అమూల్యకే దక్కుతుంది. తనిక్కడ ఉత్సవ విగ్రహంలా ఉంది. హరిణి సడన్గా లేచింది. నాకు ఆకలి వేస్తుంది, డిన్నర్ ఎప్పుడు అని సీరియస్గా అడిగింది. ఆమె గొంతులో ఉన్న కరుకుదనం అందరి మూడ్ని డిస్టర్బ్ చేసింది. అమూల్య వెంటనే నేను వడ్డిస్తాను అని లేచింది. నువ్వు కూర్చో అమూల్య, ఈరోజు నువ్వు గెస్ట్వి, పనివాళ్ళు వడ్డిస్తారు అని ఈశ్వర్ ఆపాడు. తర్వాత హరిణి వైపు తిరిగి హరిణి ఆకలి వేస్తే వెళ్ళి తినొచ్చు కదా, అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కాస్త గట్టిగానే అన్నాడు. హరిణికి అవమానంగా అనిపించింది. ఓహో, అంటే నేనిక్కడ ఎక్స్ట్రా అన్నమాట. సరే నేను వెళ్ళి తింటాను, మీ డ్రామాలు మీరు ఆడుకోండి అని విసురుగా వెళ్ళిపోయింది. రవి తల పట్టుకున్నాడు. సారీ అన్నా, దాని బుద్ధంతే. పార్వతమ్మ చిన్నగా నవ్వింది. పర్లేదు బాబు, చిన్నపిల్ల. అక్క మీద ఉన్న ప్రేమ వేరు, పంతం వేరు. అది పంతం అంతే, మెల్లగా తగ్గుతుంది అని సర్ది చెప్పింది. రాత్రి భోజనాలయ్యాక పార్వతమ్మ గెస్ట్ రూమ్లో పడుకుంది. రవి హరిణి వాళ్ళ గదిలోకి వెళ్లారు. ఈశ్వర్ అమూల్య మాత్రం మేడ మీద బాల్కాన్లో నిలబడ్డారు. వెన్నెల వెలుగులో అమూల్య ముఖం పాలరాయిలా మెరుస్తుంది. ఈశ్వర్ వెనక నుండి వచ్చి ఆమెను హత్తుకున్నాడు. హ్యాపీనా అడిగాడు. అమూల్య వెనక్కి తిరిగి ఈశ్వర్ మెడ చుట్టూ చేతులు వేసింది. చాలా చాలా అని చెప్పింది. పార్వతమ్మ గారిని మనం సిటీకి తీసుకెళ్లాం, ఆమె ఇకపై మనతోనే ఉంటారు, నీకు తోడుగా ఉంటారు. ఆశ్రమంలో ఆమెకు ఎవ్వరు లేరు అన్నాడు ఈశ్వర్. అమూల్య కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. ఈ మనిషి మనసు ఎంత విశాలమైంది, కేవలం తన్ను కలపడమే కాదు, ఆమెకు ఆశ్రయం కూడా ఇస్తున్నారా? అమూల్య ఈశ్వర్ గుండె మీద తల ఆనించింది. మీరు దేవుడు అనంది. ఈశ్వర్ నవ్వాడు. నేను దేవుణ్ణి కాదు అమూల్య, కేవలం ప్రేమికుణ్ణి, నీ మౌనాన్ని ప్రేమించే ప్రేమికుణ్ణి. అతను ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపాడు. వారి చూపులు కలిశాయి. వెన్నెల సాక్షిగా, మౌనం సాక్షిగా వారి మధ్య ఒక గాఢమైన బంధం ముడిపడింది. మరుసటి రోజు ఉదయం అందరూ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పార్వతమ్మ కూడా వాళ్ళతో వస్తుంది. కారులో లగేజ్ సర్దుతున్నారు. హరిణి రవితో గొడవ పడుతుంది. ఆ ముసలావిడ కూడా మనతో వస్తుందా అంటే ఇక ఇంట్లో ఇద్దరు ముసలివాళ్ళు, ఇప్పుడు ఏమే, ఆ పైన మూగ అక్క, ఇల్లంతా ఓల్డేజ్ హోమ్లా మారుతుంది. నేను అక్కడ ఉండలేను రవి అని గొనిగింది. రవికి కోపం వచ్చింది. హరిణి, నీ స్వార్థం హద్దాడుతుంది. పార్వతమ్మ గారు వస్తే నీకేం నష్టం? ఆమె నిన్ను పండు చేయమని అడగటం లేదు కదా, పైగా వదనకు హెల్ప్గా ఉంటుంది. ప్లీజ్ దారిలో గొడవ చేయకు అని వార్నింగ్ ఇచ్చాడు. హరిణి మౌనంగా ఉండిపోయింది. కానీ ఆ మనసులో ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఈ పార్వతమ్మ ఇంట్లో ఉంటే అమూల్య బలం ఇంకా పెరుగుతుంది. ముందు ఈ పార్వతమ్మను ఇంటి నుండి పంపించేయాలి. దానికి ఏం చేయాలి? హరిణి చూపు పార్వతమ్మ చిన్న సంచి మీద పడింది. అందులో ఆ మందులు, కొన్ని పాత బట్టలు ఉన్నాయి. హరిణి కళ్ళల్లో ఓ కుటిలమైన మెరుపు మెరిసింది. చూద్దాం ఈ ముసలావిడ ఎంతకాలం ఉంటుందో అనుకుంది. కారు బయలుదేరింది. ఈశ్వర్ అమూల్య ముందు సీట్లో సంతోషంగా ఉన్నారు. వెనుక సీట్లో హరిణి మాత్రం తన తదుపరి ప్లాన్ గురించి ఆలోచిస్తుంది. అమూల్య ఆనందం ఎంతో కాలం నిలవకూడదు అనేదే ఆమె పంతం. కానీ అమూల్యకి ఈసారి భయం లేదు. ఎందుకంటే ఆమె పక్కన ఈశ్వర్ ఉన్నాడు. వెనుక అమ్మలాంటి పార్వతమ్మ ఉంది. ఏ తుఫాను వచ్చినా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఆదివారం సాయంత్రం నగరం వెలుపల ఉన్న ఫామ్ హౌస్ ప్రశాంత్ను వదిలి కారు మళ్ళీ సిటీలోని ట్రాఫిక్ రోదలోకి ప్రవేశించింది. గేటు దాటి కారు పోర్టికోలో ఆగ్గానే ముందుగా అమూల్య దిగి వెనక డోర్ తీసి పార్వతమ్మ దించింది. ఇంట్లో హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న సుభద్రమ్మ, విశ్వనాథం గారు కారు శబ్దం వినగానే లేచి వచ్చారు. రండిరా, యాత్ర బాగా జరిగిందా అని విశ్వనాథం గారు అడుగుతూ ఉండగా వారి దృష్టి పార్వతమ్మ మీద పడింది. తెల్లటి జుట్టు, ముఖం నిండా మడతలు,
కాని కళ్ళల్లో ఒక తేజస్సు ఉన్నాం. ఆ వృద్ధురాలిని చూసి సుభద్రమ్మ ఆశ్చర్యపోయింది. ఎవరమ్మ ఈవిడ అని అడిగింది. ఈశ్వర్ ముందుకు వచ్చి, అమ్మా, ఈవిడ పేరు పార్వతమ్మ. అమూల్య పెరిగిన ఆశ్రమంలో వార్డెన్గా ఉండేవారు. అమూల్యకి ఈవిడే అమ్మ నాన్న అన్నీ. వయసు మీద పడ్డాక ఆశ్రమంలో ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటే మనతో ఉంచుకుందామని తీసుకువచ్చాను అని పరిచయం చేశాడు. సుభద్రమ్మ ముఖంలో చిన్న సందేహం కనిపించింది. అంటే మన ఇంట్లో పని మనిషిగానా, లేక? ఆ మాట పూర్తి కాకముందే అమూల్య ముందుకు వచ్చి సుభద్రమ్మ చేతులు పట్టుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. అమ్మమ్మ, అమ్మ అని అమూల్య గొంతు పెగుల్చుకుని విడివిడిగా పలికింది. సుభద్రమ్మ షాక్ అయింది. అమూల్య మాట వినగానే ఆమె సందేహాలన్నీ పటాపంచులయ్యాయి. మాట్లాడావా తల్లి, ఎంత ముద్దుగా పిలిచావేం అని సుభద్రమ్మ అమూల్యను హత్తుకుంది. తర్వాత పార్వతమ్మ వైపు తిరిగి, రండి పార్వతమ్మ గారు, అమూల్యకు అమ్మ అంటే మాకు బంధువే, లోపలికి రండి అని సాధారణంగా ఆహ్వానించింది. హరణి వెనక నుండి లగేజ్ తీసుకుంటూ, అత్తయ్య, అవి లగేజ్ ఎక్కడ పెట్టాలేం? వెనక అవుట్ హౌస్లో రత్తమ్మ గది ఖాళీగానే ఉంది కదా, అక్కడైతే ఆవిడకు స్వేచ్ఛగా ఉంటుంది అని సలహా ఇచ్చింది. ఆమె ఉద్దేశం సృష్టం. పార్వతమ్మను ఇంటి మనిషిగా కాకుండా పని మనిషిగా చూడాలని. ఈశ్వర్కి కోపమొచ్చింది. హరణి, ఆవిడ మన గెస్టు, పని మనిషి కాదు. కింద ఉన్న గెస్ట్ రూమ్లో ఆవిడ ఉంటారు, అవుట్ హౌస్లో కాదు అని గట్టిగా చెప్పాడు. హరణి ముఖం మాడిపోయింది. సరే బావా, మీ ఇష్టం. నేనేదో ఆవిడకు ఇబ్బంది కలగకూడదని చెప్పాను అని కవర్ చేసుకుంది. పార్వతమ్మ ఇబ్బందిగా ఫీల్ అయింది. వద్దులే నాయనా, నాకంత పెద్ద గది ఎందుకు? వరండాలో ఒక మూల చాప వేసుకుంటాను, లేకపోతే ఆ చిన్న గదిలో ఉంటాను అంది. అలా అనకండి పార్వతమ్మ గారు, ఈ ఇల్లు మీది కూడా. అమూల్యకి మీరు అమ్మ అయితే నాకు అమ్మమ్మ అవుతారు, రండి అని ఈశ్వర్ ఆమెను గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్లాడు. హరణి రవితో గొనిగింది. చూసావా రవి, ఈ ఇంట్లో నా మాటకు విలువ లేదు. రేపొద్దున ముసలావిడ నన్ను కూడా శాసిస్తుందేమో. రవి విసుక్కున్నాడు. నీకు అభద్రత భావం ఎక్కువైపోయింది హరణి. ఆవిడ వయసులో పెద్దది, మనకు సహాయంగా ఉంటుంది తప్ప నీ పెత్తనానికి అడ్డురాదు, ఊరుకో అని వెళ్ళిపోయాడు. 2 రోజులు గడిచాయి. పార్వతమ్మ ఇట్టే ఇంట్లో కలిసిపోయింది. ఆమెకు పని చేయటం అలవాటు, ఖాళీగా కూర్చోటం ఇష్టముండదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడు గదిని శుభ్రం చేయటం, పూల కిండులకు నీళ్లు పోయటం, వంటింట్లో సుభద్రమ్మకు కూరగాయలు తరగటంలో సహాయం చేయటం, ఇలా అన్ని పనుల్లోనూ చేదుడు వాదుడుగా ఉంటుంది. సుభద్రమ్మకు పార్వతమ్మ తోడు దొరకటం చాలా సంతోషంగా ఉంది. ఇద్దరూ సమవయస్కులు కాబట్టి పాతకాలం నాటి ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఏవండై పార్వతమ్మ గారు, ఆ కాలంలో రూపాయికి సేరు బియ్యం వచ్చేవి కదా అని సుభద్రమ్మ అంటే, అవునమ్మ గారు, అప్పట్లో మనుషుల మధ్య ప్రేమలు కూడా అలాగే ఉండేవి అని పార్వతమ్మ అనేది. వీరిద్దరి సాన్నిహిత్యం హరణికి కంటగింపుగా మారింది. ఒకరోజు మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తున్నారు. పార్వతమ్మ వంటింట్లో వడ్డిస్తుంది. పార్వతమ్మ గారు, మీరు కూడా కూర్చోండి, పనివాళ్ళు వడ్డిస్తారు అన్నాడు ఈశ్వర్. పర్లేదు బాబు, మీరు తిన్నాక నేను తింటాను, నాకు అలవాటే అంది పార్వతమ్మ. అదేంటి పార్వతమ్మ గారు, అందరం ఒకేసారి తిందాం రండి అని అమూల్య ఆమె చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది. హరణికి ఇది నచ్చలేదు. అక్క ఆవిడకి ఇబ్బందిగా ఉంటుంది కదా, మనతో సమానంగా కూర్చోవాలంటే మొహమాట పడతారు, ఎందుకు బలవంతం చేస్తావు అంది. అమూల్య హరణి వైపు చూసి తన ప్లేట్లో ఉన్న అన్నాన్ని పార్వతమ్మ ప్లేట్లో వడ్డించింది. అమ్మ, ఎప్పుడు ఆకర్లు తినకూడదు అని అమూల్య కష్టంగా కాని స్పష్టంగా చెప్పింది. ఆ మాటకు విశ్వనాథం గారు చప్పట్లు కొట్టారు. బాగా చెప్పావు అమూల్య, అమ్మ ఆకలి తీరాకే పిల్లల కడుపు నిండుతుంది. పార్వతమ్మ గారు, మొహమాటం వద్దు, తినండి. హరణికి మరోసారి ఓటమి ఎదురైంది. తన మాటను ఎవరు పట్టించుకోవటం లేదు. అందరు అమూల్యను, ఆమె తెచ్చిన ఈ కొత్త మనిషిని వెనుకేసుకుని వస్తున్నారు. భోజనమయ్యాక హరణి తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. ఈ పార్వతమ్మ ఇంట్లో ఉన్నంతకాలం అమూల్య బలం పెరుగుతూనే ఉంటుంది. అమూల్యకు మాటలు వస్తున్నాయి. రేపొద్దున ఇల్లంతా ఆమె చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
నేను కేవలం ఒక మూల పడి ఉండాలి. ఇది జరగకూడదు. ఈ పార్వతమ్మని ఎలాగైనా ఇంటి నుండి పంపించేయాలి. హరిణి బుర్రలో ఓ కుటిల ఆలోచన మెదిలింది. సుభద్ర అత్తయ్యకు ఆచారం మడి శుభ్రం అంటే పిచ్చి. అలాగే ఆ వస్తువుల మీద చాలా ప్రేమ ఎక్కువ. ముఖ్యంగా ఆ వెండి పూజ సామాగ్రి అంటే ప్రాణం. అందులో ఏదైనా మాయమైతే ఆ నింద పార్వతమ్మ మీద పడితే. హరిణి పెదాల మీద ఒక విషపు నవ్వు మెరిసింది. అవును, పని మనిషిగా చూడబడుతున్న ఆవిడ దొంగతనం చేస్తుందని నిరూపిస్తే ఈశ్వర్ బావగారు కూడా ఆమెను వెనుకేసుకు రాలేరు. అమూల్య పరువు కూడా పోతుంది. మరుసటి రోజు ఉదయం సుభద్రమ్మ పూజ గదిలో హడావిడి చేస్తుంది. అమూల్య ఆ వెండి కుంకుమభరణి ఎక్కడమ్మా, నిన్న ఎక్కడే పెట్టాను అని అడుగుతుంది. అమూల్య వచ్చి వెతికింది, కనిపించలేదు. పార్వతమ్మ, నువ్వేమేం చూసావా? నిన్న దేవుడి గదిని నువ్వే తుడిచావు? సుభద్రమ్మ అడిగింది. లేదమ్మగారు, నేను యథావిధిగా అన్ని సర్ది పెట్టాను. ఆ భరిని అక్కడే అఖండ దీపం పక్కన పెట్టాను అంది పార్వతమ్మ భయంగా. మరెక్కడికి పోతుంది? దానికి కాళ్ళు లేవు కదా. సుభద్రమ్మ గొంతులో చిరాకు వచ్చింది. ఆ భరిని ఆమె అమ్మగారు ఇచ్చిన పుట్టింటి కానుక. చాలా సెంటిమెంట్ ఉన్న వస్తువు. ఇంతలో హరిణి వచ్చింది. ఏమైంది అత్తయ్యా? నా కుంకుమ భరిణి కనిపించడం లేదే. అయ్యో, అదేంటి అత్తయ్యా, నిన్న సాయంత్రం కూడా చూశాను. పార్వతమ్మ గారు తుడుస్తూ ఉంటే పక్కనే ఉంది అని అగ్నికి ఆజ్యం పోసింది హరిణి. అందరూ ఇల్లంతా వెతికారు, ఎక్కడ దొరకలేదు. హరిణి నెమ్మదిగా అంది. అత్తయ్య, ఏం అనుకోకండి. ఈ మధ్య మన ఇంట్లో కొత్త వాళ్ళు వచ్చాక సామాన్లు పోతున్నాయి. మొన్న నా ఇయర్ రింగ్ ఒకటి కనిపించలేదు. ఇప్పుడు మీ భరిణే. ఒకసారి మనం అంటే చెక్ చేస్తే బెటరేమో. ఈశ్వర్కి అర్థమైంది హరిణి ఎవరిని ఉద్దేశించి అంటుందో. హరిణి, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు పార్వతమ్మ గారిని అనుమానిస్తున్నావా? ఈశ్వర్ సీరియస్ అయ్యాడు. నేను ఎవరి పేరు చెప్పలేదు బావా, కాని మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఆశ్రమంలో పెరిగిన వాళ్ళు, లేని వాళ్ళు బంగారం వెండి చూస్తే ఆశ పుట్టడం సహజం అని చాలా నీచంగా మాట్లాడింది. పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి, ఆకలికి చేయి చాపుతాను కానీ దొంగతనానికి చాపను. నేను అలాంటి దాన్ని కాదు. అమూల్య కోపంతో వణికిపోయింది. ఆమె హరణ్ దగ్గరకు వచ్చి వేలు ఎత్తి చూపించింది. మా, ఆపండి అని గట్టిగా అరిచింది. నేను ఆపనక్క, ఇక్కడ నిజాలు తేలాలి. అత్తయ్య సెంటిమెంట్ అది. పార్వతమ్మ గారు నిజాయితీ పర్లే అయితే ఆవిడ సంచిని చెక్ చేయడానికి భయం ఎందుకు? చెక్ చేస్తే నాయే తప్పని తేలుతుంది కదా. అప్పుడు నేను క్షమాపణలు చెబుతాను అని సవాలు విసిరింది హరిణి. సుభద్రమ్మ కూడా సందిగ్ధంలో పడింది. ఆ భరణి ఆమెకు ముఖ్యం. ఈశ్వర్ ఒక్కసారి చూస్తే పోయేదేముందిరా, లేకపోతే హరణ్ నోరు మూతపడుతుంది కదా అంది సుభద్రమ్మ. ఈశ్వర్కి వేరే దారి లేకపోయింది. పార్వతమ్మ గారు, నన్ను క్షమించండి. కేవలం నా చెల్లెలి అనుమానం తీర్చడానికి మాత్రమే ఇది చేస్తున్నాను అని అన్నాడు. పార్వతమ్మ కన్నీళ్లు తుడుచుకొని తన గదులకు వెళ్ళి తన చిన్న గుడ్డ సంచిని తీసుకువచ్చింది. చూడండి బాబు, ఇందులో నా చిరిగిన చీరలు, దేవుడి ఫోటో తప్ప ఏమీ ఉండవు అని సంచిని నేల మీద కుమ్మరించింది. అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. సంచిలోంచి 2 పాత చీరలు, ఒక జపమాల, కొన్ని మందులు కింద పడ్డాయి. వాటితో పాటు గలగలమంటూ ఆ వెండి కుంకుమ భరణ కూడా కింద పడింది. అందరూ షాకయ్యారు. నిశ్శబ్దం ఆవహించింది. పార్వతమ్మ గుండె ఆగినంత పనైంది. అమ్మో, ఇదెలా వచ్చింది? నాకు తెలియదు బాబు, నాకు తెలియదు అని గొల్న ఏడ్చింది. హరిణి ముఖంలో విజయోత్సవం. చూసారా, నేను చెప్పాను కదా, ఈ ముసల్దాని వేషాలివి నమ్మించి గొంతు కోసింది. అత్తయ్య, చూడు నీ భరణ ఎక్కడుందో. సుభద్రమ్మ కోపంతో ఊగిపోయింది. ఆమె నమ్మకం వమ్మయింది. పార్వతమ్మ, నేను తోటి మనిషిగా గౌరవించాను. కడుపు నిండా అన్నం పెట్టి ఆశ్రయమిస్తే నా పుట్టింటి ఆభరణాన్ని దొంగలిస్తావా? చీ! అమూల్య పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుంది. పార్వతమ్మ అమూల్య కాళ్ళ మీద పడింది. లేదమ్మా, నేను తీయలేదు. నన్ను నమ్ము తల్లి. అమూల్యకు తెలుసు పార్వతమ్మ అలాంటిది కాదని. ఇది ఖచ్చితంగా హరిణి పని. కాని సాక్ష్యం హరిణి వైపు ఉంది.
ఈశ్వర్ తల పట్టుకున్నాడు. అతనికి పార్వతమ్మ మీద నమ్మకం ఉంది. కాని కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది. హరిణి రెచ్చిపోయింది. బావా, ఇంకేం ఆలోచిస్తున్నారు? దొంగ దొరికింది. బయట గెంటేయండి. లేదా పోలీసులకు చెప్పండి. ఇలాంటి వాళ్ళను ఇంట్లో ఉంచుకుంటే రేపు మన ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేదు. అమూల్య లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టు ఉంది. ఆమె హరిణి దగ్గరకు నడిచింది. హరిణి కొంచెం భయపడింది. కానీ ఏంటి కొడతావా? కొట్టు. దొంగకు సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు కూడా ఇందులో భాగస్వామ్యేమో అని అంది. ఆ మాట వినగానే ఈశ్వర్కి కోపం నశాలానికి అంటింది. హరిణి అని అరవబోయాడు. కాని అమూల్య తన చేతిని పైకెత్తి ఈశ్వర్ని ఆపింది. ఆమె సూటిగా సుభద్రమ్మ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, అమూల్య పిలిచింది. సుభద్రమ్మ ముఖం తిప్పుకుంది. అమూల్య నేరుగా పార్వతమ్మ సంచి దగ్గరికి వెళ్ళి ఆ బర్నెను చేతిలోకి తీసుకుంది. దాన్ని అందరికీ చూపించింది. తర్వాత తన చీర కొంగులోంచి తన ఫోన్ తీసింది. అందులో ఒక వీడియో ప్లే చేసింది. అందరూ ఆశ్చర్యంగా ఫోన్ వైపు చూశారు. ఆ వీడియోలో ఉదయం హరిణి పార్వతమ్మ గదిలోకి దొంగతనంగా వెళ్ళటం, తన చేతిలో ఉన్న బర్నను పార్వతమ్మ సంచిలో దాచటం, చుట్టూ చూసుకుని బయటకు రావటం సుష్టంగా రికార్డై ఉంది. అమూల్యకు సీసీ కెమెరాలు చెక్ చేసే అలవాటు ఉంది. నిన్న రాత్రి హరిణి ప్రవర్తన చూసి అనుమానం వచ్చి ఉదయం హరిణి వంటింట్లో నుండి బయటకు వెళ్ళగానే హాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని తన ఫోన్లోకి తీసుకుంది. కాని పార్వతమ్మ సంచిలో ఏముందో అమూల్యకు తెలియదు. హరిణి ఏదో ప్లాన్ చేస్తుందని మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ బరిని బయటపడగానే అమూల్యకు సీసీటీవీ గుర్తొచ్చి వెంటనే ప్లే చేసింది. ఆ వీడియో చూడగానే హరిణి ముఖం పాలిపోయింది. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. సుభద్రమ్మ నోట మాట రాలేదు. తను నమ్మిన కోడలు దొంగతనం చేస్తే తను కన్నబిడ్డ లాంటిది అని అనుకున్న హరిణి ఇంత నీచమైన పని చేసిందా? ఈశ్వర్ కోపంతో హరిణి వైపు చూశాడు. చీ హరిణి, నువ్వింత దిగజారుతావని అనుకోలేదు. ఒక వృద్ధురాలి మీద నింద వేసి ఆమెను ఇంట్లోంచి పంపించడానికి దొంగతనం చేస్తావా? రవి తలదించుకున్నాడు. భార్య చేసిన పనికి సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. హరిణి వణికిపోతుంది. బావా, అది నేను. మాట్లాడకు, సుభద్రమ్మ గట్టిగా అరిచింది. ఆమె వచ్చి హరిణి చెంప మీద బలంగా కొట్టింది. పటా మని శబ్దం హాల్లో ప్రధ్వనించింది. అత్తయ్య, హరిణి చెంప పట్టుకుని ఏడ్చింది. నన్ను అత్తయ్య అని పిలువకు. నా వస్తువు పోయిందని బాధపడ్డాను. కానీ నా పెంపకం ఇలా చచ్చిపోయిందని ఇప్పుడే తెలిసింది. అసూయతో కళ్ళు మూసుకుపోయి తోటి మనిషిని బలి చేస్తావా? నువ్వు మా ఇంట్లో ఉండడానికి అనర్హురాలివి అని సుభద్రమ్మ తీర్పు చెప్పింది. పార్వతమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంది. వద్దమ్మగారు, చిన్నపిల్ల, ఏదో బుద్ధిగడ్డి తిని చేసింది, కొట్టకండి అని మళ్ళీ పార్వతమ్మే అడ్డు వచ్చింది. ఆ చూసి సుభద్రమ్మకు మరింత బాధ వేసింది. చూడు హరిణి, నువ్వు ఎవరిని దొంగ అన్నావో ఆవిడ నిన్ను వెనుకేసుకుని వస్తుంది. అది సంస్కారం అంటే. నీకు లేంది అదే. రవి హరిణి చెయ్యి పట్టుకుని లాగాడు. పద గదిలోకి. ఈ రోజుతో మన మధ్య ఉన్న గొడవలు ఒక కొలిక్కి రావాలి. నువ్వు మారుతావని అనుకున్నాను. కానీ నువ్వు విషయంలో మారావు. హరిణి ఏడుస్తూ గదిలోకి వెళ్ళింది. ఆమె ప్లాన్ బెడుసుకొట్టింది. అవమానం భరించలేకపోతుంది. అమూల్య పార్వతమ్మను లేపి సోఫాలో కూర్చోబెట్టింది. మంచినీళ్ళు ఇచ్చింది. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. మరోసారి మా పరువు కాపాడావు అమూల్య. నువ్వు లేకపోతే ఈరోజు ఒక ఘోరం జరిగేది అన్నాడు. అమూల్య మౌనంగానే ఉంది. కానీ ఆ మనసులో బాధ ఉంది. హరిణి తన సొంత చెల్లెలు. తానిలా అందరి ముందు దోషి నిలబడ్డం అమూల్యకు సంతోషాన్ని ఇవ్వలేదు. కాని ధర్మం గెలవాలి కదా. ఆ రాత్రి ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. హరిణి గదిలో సామాన్లు సర్దుకునే శబ్దం వినిపిస్తుంది. రవి బయటకు వచ్చాడు. చేతిలో సూట్ కేస్ ఉంది. అన్నా, అమ్మా, నన్ను క్షమించండి. నా భార్యను చేసిన తప్పుకు నేను బాధ్యత వహిస్తున్నాను. హరిణిక ఇంట్లో ఉండలేనంటుంది. మేం వేరే ఇల్లు తీసుకుని వెళ్తాం అని చెప్పారు రవి. ఈ వార్త విని అమూల్య గుండె పగిలింది. ఉమ్మడి కుటుంబం విడిపోతుందా? ఈశ్వర్, సుభద్రమ్మ షాక్ అయ్యారు. రవి ఆగు.
ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాడు ఈశ్వర్. లేదు అన్నా, కలిసుంటే కలహాలు తప్పవు. హరిణి మారాలంటే ఆమెకు బాధ తెలియాలి. ఒంటరిగా ఉంటేనే కష్టం విలువ తెలుస్తుంది అని రవి నిర్ణయించుకున్నాడు. హరిణి బయటకొచ్చింది. ఎవరి వైపు చూడకుండా తలదించుకుని ఉంది. అమూల్య పరిగెత్తుకుంటూ వెళ్ళి హరిణి చేయి పట్టుకుంది. వద్దు వెళ్ళకు అని బతిమాలింది. హరిణి అమూల్య చేయి విదిలించుకుంది. నన్ను ఆపకు, నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఇక సంతోషంగా ఉండు అని ద్వేషంగా చెప్పి బయటకు నడిచింది. కారు స్టార్ట్ అయింది. రవి హరిణి వెళ్ళిపోయారు. గేటు మూసుకుంది. అమూల్య కళ్ళ ముందు కుటుంబం 2 ముక్కలైంది. ఆ రాత్రి అమూల్య నిద్రపోలేదు. పార్వతమ్మ ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తూనే ఉంది. నా వల్లే జరిగిందా? నీం మాట్లాడడం నేర్చుకోకపోతే బాగుండేదా? నీం పార్వతమ్మను తీసుకురాకపోతే బాగుండేదా అనే ప్రశ్నలు ఆమెను వేధిస్తున్నాయి. పార్వతమ్మ ఆమెను ఓదారుస్తుంది. ఏది నీ తప్పు కాదు తల్లి. పుండు మానాలంటే బయటకు రావాలి. హరిణి మనసులో ఉన్న అసూయ బయటకు వచ్చింది. ఇప్పుడు దూరం అయితేనే రేపు విలువ తెలిసి దగ్గరవుతారు. అంత మంచికి జరుగుతుంది. ఆ రోజు ఉదయం ఈశ్వర్ ఇల్లు ఎప్పట్లాగే ఉంది. కిటికీలు తెరిచే ఉన్నాయి. ముగ్గులు వేసే ఉన్నాయి. సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఇంట్లో ప్రాణం లేదు. ఒక రకమైన నిశ్శబ్దం, ఒక బరువైన విషాదం ఆవహించి ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర 4 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇంతకుముందు ఉదయం వేళ హరిణి గలగలమంటూ ఏదో ఒక జోక్ వేసేది. రవి నవ్వేవాడు. సుభద్రమ్మ మందలించేది. ఆ సందడి ఇప్పుడు లేదు. కేవలం స్పూన్ల శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. సుభద్రమ్మ ప్లేట్లో ఇడ్లీ అలాగే ఉంది. ఆమె తినలేకపోతుంది. కళ్ళ ముందు కోడలు చేసిన తప్పు మేలుతూ ఉన్నాం. కడుపున పుట్టిన బిడ్డలాంటి కోడలు వెళ్ళిపోయిందన్న బాధ ఆమెను తినేస్తుంది. అమూల్య వడ్డిస్తుంది. ఆ ముఖంలో కూడా కల లేదు. తన వల్ల ఇల్లు 2 ముక్కలైందన్న అపరాధ భావం ఆమెను కుంగదీస్తుంది. ఆమె సుభద్రమ్మ ప్లేట్లో చట్నీ వేయబోయింది. వద్దులే అమ్మ, ఆకలి లేదు అని సుభద్రమ్మ చేత్తో వారించింది. అమూల్య ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య తినండి అని అమూల్య చాలా నెమ్మదిగా కష్టంగా పలికింది. ఆ పిలుపు సుభద్రమ్మను కదిలించింది. ఆమె తల ఎత్తి అమూల్య వైపు చూసింది. కోడలి కళ్ళల్లో ఉన్న ఆవేదన ఆమెకు అర్థమైంది. నీ తప్పు కాదులే అమ్మా, నువ్వు బాధపడకు. నా కర్మ, పిల్లలకు బుద్ధులు నేర్పించలేకపోయాను అని సుభద్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఈశ్వర్ విశ్వనాథం గారు మౌనంగానే టిఫిన్ ముగించి లేచారు. ఆఫీస్కి వెళ్తూ ఈశ్వర్ అమూల్యను పిలిచాడు. అమూల్య, నీవు వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్వు దిగులు పెట్టుకోకు. హరిణి, రవి సేఫ్గానే ఉన్నారు. జూబ్లీ హిల్స్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. రవి నాకు మెసేజ్ చేశాడు అని చెప్పాడు. అమూల్య తల ఊపింది కానీ మనసులో భారం తగ్గలేదు. అక్కడ జూబ్లీ హిల్స్లోని కొత్త ఫ్లాట్లో హరిణి నిద్రలేచింది. సమయం 10 గంటలు. బెడ్రూమ్ కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతుంది. ఆమె అలవాటుగా అత్తయ్య కాఫీ అని అరిచింది. కాని సమాధానం లేదు. నిశ్శబ్దం. హరిణి ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూసింది. అది తన పాత గది కాదు. సామాన్లు చిందరవందరంగా పడి ఉన్న కొత్త ఫ్లాట్. గోడలకు రంగులు కూడా సరిగ్గా లేవు. అప్పుడు ఆమెకు గుర్తొచ్చింది. నిన్న రాత్రి జరిగిన గొడవ. తను వేరు కాపురం పెడతానని ఛాలెంజ్ చేసి రావటం. చీ, మర్చిపోయాను అని తల కొట్టుకుంది. పక్కన రవి లేడు. ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. టేబుల్ మీద ఒక నోటు ఉంది. హరిణి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి, కాఫీ పెట్టుకో. మధ్యాహ్నం భోజనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో. సాయంత్రం వస్తాను. రవి. ఆ నోట్ చదవగానే హరిణికి కోపం వచ్చింది. ఏంటిది, కనీసం నన్ను లేపకుండా కాఫీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడా? కొత్త పెళ్ళం, కొత్త కాపురం అని మురిసిపోతారని అనుకుంటే ఇలా హాస్టల్ వార్డెన్ లాగా నోట్ రాసి వెళ్ళాడేంటి? హరిణి విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ సింక్ నిండా నిన్న రాత్రి తిన్న ప్లేట్లు కడక్కుండా ఉన్నాయి. పాలు పొయ్యి మీద పెట్టాలి. గ్యాస్ ఎలా ఆన్ చేయాలో అర్థం కాలేదు. ఇది కొత్త మోడల్ స్టవ్. ఎలాగోలా స్టవ్ వెలిగించి పాలు పెట్టింది. హాల్లోకి వచ్చి ఫోన్ చూసుకుంటూ ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అమూల్యతో ఈశ్వర్ దిగిన పాత ఫోటోలు కనిపిస్తూ ఉంటే అసూయగా స్క్రోల్ చేసింది. అంతలో వంటింట్లోంచి బుస్‌మని శబ్దం. పాలు పొంగిపోయాయి. హరిణి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. స్టవ్ అంతా పాలమయం. గిన్నె అడుగంటిపోయింది. అబ్బచ్చీ! పొద్దున్నే ఏంటి నరకం అని అరిచింది. ఇప్పుడు ఆ స్టవ్ తుడవాలి, గిన్నె తోమాలి. పనిమనిషి లేదు, అత్తయ్య లేదు, అమూల్య లేదు. హరిణికి ఏడుపొచ్చింది. ఒకప్పుడు తను అమ్మో ఆకలి అంటే అమూల్య పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేట్ చేతిలో పెట్టేది. ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. నేను గెలవాలి, ఎలాగైనా ఈ సంసారాన్ని నెట్టుకు రావాలి. అప్పుడే వాళ్ళందరికీ నా విలువ తెలుస్తుంది అని తనకు తానే శపథం చేసుకుంది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది. పిజ్జా వచ్చింది. కానీ రోజు తినే ఇంటి భోజనం రుచి ముందు ఆ పిజ్జా చప్పగా అనిపించింది. సగం తిని పడేసింది. ఇల్లంతా దుమ్ముగా ఉంది. చీపురు పట్టుకుని ఊడ్చటం మొదలుపెట్టింది. 10 నిమిషాలకే నడుం నొప్పి వచ్చింది. అమ్మో! ఇల్లు ఊడ్చటం ఇంత కష్టమా? పార్వతమ్మ గారు ఎంత ఈజీగా చేసేవారు అని అనుకోకుండానే పార్వతమ్మను తలుచుకుంది. సాయంత్రం 6 గంటలు. రవి వచ్చాడు. చేతిలో కూరగాయల సంచి ఉంది. ఏంటి రవి, ఆఫీస్ నుండి వస్తూ పూలు స్వీట్స్ తేవాలి కానీ ఈ వంకాయలు బెండకాయలేంటి? హరిణి చిరాకు పడింది. రవి సోఫాలో కూర్చుని టైలూజ్ చేస్తున్నాడు. హరిణి, ఈ సినిమా కాదు, రియాలిటీ. మనం వేరే కాపురం పెట్టాం. వండుకు తినాలి కదా. హోటల్ ఫుడ్ తిని నా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. రేపు ఉదయం లంచ్ బాక్స్ కావాలి. నువ్వే వండాలి అన్నాడు సీరియస్గా. నాకు వంట రాదని నీకు తెలుసుగా రవి. యూట్యూబ్ చూసి నేర్చుకో. నీ అక్క అమూల్య ఇలా నేర్చుకుంది. ఆమెకెవరు నేర్పలేదు. ఇష్టంతో నేర్చుకుంది. నీకు ఆ ఇష్టం లేదు, అందుకే రావటం లేదు అని చురక అంటించారు రవి. మళ్ళీ అమూల్య ప్రస్తావన. హరణికి మంటెత్తిపోయింది. సరే, రేపు చూడండి, అద్భుతమైన వంట చేస్తాను అని చాలించేసింది. ఈశ్వర్ ఇల్లు. రాత్రి 8 గంటలు. హాల్లో పార్వతమ్మ, అమూల్య కూర్చున్నారు. పార్వతమ్మ అమూల్యకు జడ వేస్తుంది. అమ్ము, నువ్వెందుకమ్మా దిగులు పడతావు? హరిణి చిన్నపిల్ల, లోకం పోకడ తెలియదు. ఇప్పుడు ఒంటరిగా ఉంది కదా, కష్టం విలువ తెలుస్తుంది. 4 రోజులు తిప్పలు పడితే కానీ తత్వం బోధపడదు అంది పార్వతమ్మ. అమూల్య నోట్ ప్యాడ్లో రాసింది. హరిణికి వంట రాదు. రవి గారికి ఆఫీస్ వెళ్ళి హడావిడి ఉంటుంది. వాళ్ళేం తింటున్నారో ఎలా ఉన్నారో అని భయంగా ఉంది. నేను వాళ్ళ కోసం ఏదైనా పంపించనా? పార్వతమ్మ నవ్వింది. నీ ప్రేమ నాకు అర్థమైన తల్లి. కానీ ఇప్పుడు నువ్వు అన్నం పంపిస్తే అరణికి అహంకారం ఇంకా పెరుగుతుంది. నేను లేకపోయినా మా అక్క పంపిస్తుందిలే అని బద్దకిస్తుంది. ఆమె స్వయంగా నేర్చుకోవాలి. నువ్వు తొందరపడకు. అంతలో ఈశ్వర్ వచ్చాడు. ఏంటి, అప్పుడే ముచ్చట్లు మొదలయ్యాయా? నాకు కూడా చెప్పండి అని నవ్వుతూ. అమూల్య లేచి ఈశ్వర్కి నీళ్ళిచ్చింది. థ్యాంక్స్ అమూల్య. అన్నట్టు రేపు సాయంత్రం మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. నా బిజినెస్ పార్ట్నర్ కూతురి పెళ్లి రిసెప్షన్. నువ్వు మంచి చీర కట్టుకుని రెడీగా ఉండన్నాడు. నేను రాను అంది అమూల్య. ఎందుకు? అక్కడ అందరు అడుగుతారు హరిణి గురించి అని కష్టంగా చెప్పింది. ఈశ్వర్ ఆ భుజం పట్టుకున్నాడు. అడిగితే నిజం చెబుదాం, లేదా దాటవేద్దాం. మనం తప్పు చేయలేదు అమూల్య. హరిణి చేసిన తప్పుకు మనం సమాజానికి భయపడకూడదు. నువ్వు రావాల్సిందే. నా పక్కన నువ్వు ఉంటే నాకు కొండంత బలం. అమూల్య కాదనలేకపోయింది. మరుసటి రోజు ఉదయం హరిణి ఫ్లాట్. హరిణి పొద్దున్నే లేచి వంట మొదలుపెట్టింది. యూట్యూబ్లో సింపుల్ ఆలు కర్రీ అని సెర్చ్ చేసింది. వీడియోలో చెప్పినట్టు చేసింది. కాను ఉప్పు ఎంత వేయాలో తెలియక చెంచడు వేయబోయి చేయి జారి గుప్పడి వేసింది. పర్లేదులే, ఉప్పు ఎక్కువైతే అన్నంలో కలుపుకుంటే సరిపోతుందనుకుంది. రవి స్నానం చేసి వచ్చాడు. ఏమైంది హరిణి, వంట అయిందా? అయింది, ఇదిగో లంచ్ బాక్సు అని సర్ది ఇచ్చింది. రవి బాక్స్ తీసుకొని గుడ్, సాయంత్రం త్వరగా వస్తా, మనం సినిమాకి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. హరిణి సంతోషపడింది. అమ్మయ్య, రవి మూడు బాగుంది. మధ్యాహ్నం 1 గంట. రవి ఆఫీస్లో లంచ్ బాక్స్ తెరిచాడు. కొలీగ్స్ పక్కన ఉన్నారు. ఏంటి రవి, ఈరోజు స్పెషల్ ఏంటి? కొత్త కాపురం కదా, వదిన గారు ఏం వండారు అని అడిగారు. రవి గర్వంగా బాక్స్ ఓపెన్ చేశాడు.
ఆలు కర్రీ వాసన బానే ఉంది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అమ్మో అని ఉలిక్కిపడి ఉమ్మి వేశాడు. అది కూర కాదు, సముద్రంలా ఉప్పుగా ఉంది. నోరు చచ్చిపోయింది. కొలీగ్స్ నవ్వారు. ఏంటి రవి, వదిన గారికి నీ మీద ప్రేమ ఎక్కువై ఉప్పు ఎక్కువ వేసినట్టున్నారు. రవికి అవమానంగా అనిపించింది. ఆకలితో ఉన్నాడు. బాక్స్ మూసేసి క్యాంటీన్కి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి రాగానే రవి మూడ్ బాగోలేదు. హరిణి సినిమా కోసం రెడీ ఉంది. వచ్చారా, పదండి వెళ్దాం. రవి సోఫాలో కూర్చుని లంచ్ బాక్స్ టేబుల్ మీద విసిరేశాడు. ఏంటిది హరిణి, అసలు నోట్లో పెట్టుకోగలమాది? విషంలా ఉంది. నీకు రానప్పుడు అడగాలి లేదా నేర్చుకోవాలి. అంతేగాని ఇలా ప్రయోగాలు చేసి నా ఆరోగ్యం పాడు చేయకు అని అరిచాడు. హరిణి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నీ ఉదయం నుండి కష్టపడి చేస్తే ఒక్క మాట మెచ్చుకోకుండా ఇలా అరుస్తారాం. ఉప్పు ఎక్కువైతే ఏమైంది? మనిషన్నాక తప్పులు జరుగుతాయి. తప్పులు అందరూ చేస్తారు. కానీ నీకు ఆ తప్పును ఒప్పుకునే గుణం లేదు. అమూల్య వదనని చూసి నేర్చుకో అని మళ్ళీ అన్నారు రవి. చాలు ఆపండి. ఆ అమూల్య పురాణం ఆపండి. ఆమె గొప్పది, నేను చెడ్డదాన్ని, అంతే కదా. మీరందరూ ఆ భజన చేసుకోండి అని హరిణి ఏడుస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. రవి తల పట్టుకున్నాడు. ఇలా అయితే కాపురం చేయటం కష్టం. అదే సాయంత్రం రిసెప్షన్ ఫంక్షన్. ఈశ్వర్, అమూల్య వచ్చారు. అమూల్య ముదురు నీలం రంగు పట్టు చీర, డైమండ్ నక్లీస్తో రాజకుమార్లా ఉంది. ఈశ్వర్ సూట్లో ఉన్నాడు. పార్టీలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. అందరూ ఈశ్వర్ని పలకరిస్తున్నారు. అమూల్యను చూసి మీ ఆవిడ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అమూల్య అందరికీ నమస్కారం చేస్తూ చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది. అక్కడ ఒక మూల హరిణి ఫ్రెండ్ స్వప్న ఉంది. స్వప్న ఈశ్వర్ని చూసి దగ్గరికి వచ్చింది. హాయ్ ఈశ్వర్ గారు, హరిణి రాలేదా అని అడిగింది. ఈశ్వర్ తడబడ్డాడు. అది హరిణికి కొంచెం ఒంట్లో బాగులేదు, రాలేదు. స్వప్న అమూల్య వైపు చూసింది. ఓ పాపం, నిన్న నాకు కాల్ చేసింది. చాలా డల్గా ఉంది. ఏంటో వేరే కాపురం పెట్టాక ఆమె హ్యాపీగా లేనట్టుంది. వంటలు రాక, పని మనిషి లేక ఇబ్బంది పడుతుంది. మీరే కొంచెం చూడాలి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ మాటలు అమూల్య వింది. ఆమె గుండె బరువెక్కింది. నా చెల్లెలు కష్టపడుతుంది, నేనిక్కడ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నానా? అమూల్య ఈశ్వర్ చేయి లాగింది. మనం వెళ్దామంది. ఎక్కడికి, ఇంటికా? కాదు, హరిణి దగ్గరికి. ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడా, ఈ సమయంలోనా? వద్దమూల్య, రవి కోపం వస్తుంది. పైగా హరిణి నిన్ను చూస్తే ఇంకా గొడవ చేస్తుంది. అమూల్య కళ్ళల్లో నీళ్లు. ఆమె తన ఫోన్ తీసి టైప్ చేసింది. నాకు తెలుసు ఆమె తిడుతుందని, కానీ ఆమె ఆకలితో ఉందేమో. రవి గారు కూడా ఇబ్బంది పడుతున్నారు. మనం ఫుడ్ తీసుకుని వెళ్దాం. లోపలికి వెళ్ళకపోయినాం, వాచ్మెన్ దగ్గర ఇచ్చి వద్దాం ప్లీజ్ ఈశ్వర్. ఈశ్వర్ ఆమె జాలిగుండెని చూసి కాదనలేకపోయాడు. సరే పదాం. వాళ్ళు రిసెప్షన్ నుండి బయటకు వచ్చి ఒక మంచి రెస్టారెంట్లో ఫుడ్ ప్యాక్ చేయించారు. హరిణికి ఇష్టమైన బిర్యానీ, రవికి ఇష్టమైన చపాతీలు తీసుకున్నారు. రవి అపార్ట్మెంట్కి వెళ్లారు. వాచ్మెన్ అడ్డుకున్నాడు. ఎవరు సార్? రవి గారి బ్రదర్ని, ఈ పార్సల్ వాళ్ళకి ఇవ్వాలి అన్నాడు ఈశ్వర్. వాచ్మెన్ ఇంటర్కమ్లో రవికి కాల్ చేశాడు. సా, మీ బ్రదర్ వచ్చారు, ఏదో పార్సల్ తెచ్చారు. రవి ఆశ్చర్యపోయాడు. అన్నయ్య వచ్చాడా? పైకి పంపించు. ఈశ్వర్, అమూల్య లిఫ్ట్లో పైకి వెళ్లారు. రవి తలుపు తీసి ఎదురు చూస్తున్నాడు. అన్నయ్యను వదిన చూడగానే రవి కళ్ళు చెమ్మగిల్లాయి. అన్నా వదిన రండి అని ఆహ్వానించాడు. హరిణి గదిలోంచి బయటకొచ్చింది. అమూల్యను చూడగానే ఆ ముఖం మారింది. కానీ ఆకలి, ఒంటరితనం ఆమెను మౌనంగా ఉంచాయి. అమూల్య చేతిలో ఉన్న ఫుడ్ ప్యాకెట్ టేబుల్ మీద పెట్టింది. హరిణి వైపు చూసి చిన్నగా నవ్వింది. హరిణి తలదించుకుంది. ఆమెకు సిగ్గుగా అనిపించింది. తను ఎవరినైతే ద్వేషించిందో ఆ అక్క ఈరోజు అన్నం తెచ్చింది. రవి, హరిణికి వంట రాదని తెలుసు, అందుకే తెచ్చాం, తినండి అన్నాడు ఈశ్వరం. థ్యాంక్స్ అన్నా, నిజంగా ఆకలితో చస్తున్నాం అన్నారు రవి. అమూల్య వంటింట్లోకి వెళ్ళి ప్లేట్లు తెచ్చింది. హరిణిని ఏమనకుండా ఆమెకు వడ్డించి ఇచ్చింది. హరిణి ఆకలితో ప్లేట్ తీసుకుంది. ఒక ముద్ద తినగానే ఆమె కన్నీళ్లు వచ్చాయి.
అది హోటల్ ఫుడ్ అయినా అక్క చేతి వడ్డన వల్ల అమృతంలా అనిపించింది. కానీ హరిణి అహంకారం ఇంకా పూర్తిగా చావలేదు. భోజనమయ్యాక అమ్ముల్య వెళ్ళబోతూ ఉంటే హరిణి అంది, థ్యాంక్స్ అక్క, కానీ ఇలా జాలి చూపించి నన్ను బలహీనరాల్ని చెయ్యకు. నేను నేర్చుకుంటున్నాను. ఇంకోసారి ఫుడ్ తేవద్దు. నా బతుకు నేను బతుకుతాను. ఆ మాటలో కఠినత్వం కంటే ఒక రకమైన ఆత్మగౌరవ పోరాటం కనిపించింది. అమూల్య నవ్వింది. ప్రయత్నించు, గెలుస్తావు అని విడివిడిగా పలికింది. ఈశ్వర్, అమూల్య వెళ్ళిపోయారు. కారులో వెళ్తుంటే ఈశ్వర్ అన్నాడు, హరిణి మారుతుంది అమూల్య. ఆమె మాటల్లో మార్పు గమనించాను. ఆమె ఇప్పుడు జాలి వద్దు, గెలవాలనే కసి ఉంది. ఇది మంచిదే. అమూల్య తల ఊపింది. కానీ ఆ మనసులో ఇంకో భయం ఉంది. హరిణి ఒంటరి పోరాటంలో ఏదైనా తప్పరడుగు వేస్తుందేమో. ఎవరైనా ఆమె అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుంటారేమో. అదే సమయంలో అపార్ట్మెంట్ కింద ఒక వ్యక్తి చీకట్లో నిలబడి రవి ఫ్లాట్ వైపు చూస్తున్నాడు. అతను మరెవరో కాదు, జగపతి మనిషి. వాడి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. బాస్, ఈశ్వర్ తమ్ముడు వేరే కాపురం పెట్టాడు. ఇది మనకు మంచి ఛాన్స్. ఆ హరిని టార్గెట్ చేస్తే ఈశ్వర్ కుటుంబం మొత్తం మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. అవతల వైపు నుండి జగపతి నవ్వాడు. గుడ్, ఈసారి ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. హరిని వాడుకోండి. హరినికి తెలియదు తను వేరే కాపురం పెట్టి స్వేచ్ఛను కోరుకుంటుంది, కానీ ప్రమాదాన్ని ఆహ్వానించిందని. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో జగపతి మనస్సులో హరిని ఎలా ట్రాప్ చేస్తారు? హరినికి ఆపద వస్తే కాపాడేదెవరు? అమూల్యకు ఈ విషయం ఎలా తెలుస్తుంది? విడిపోయిన కుటుంబం ఈ ఆపదతో మళ్ళీ కలుస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.